2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏని పార్లమెంట్ అప్రూవ్ చేసింది. దీన్ని ఎన్ఆర్సీతో లింక్ చేసి చాలా మంది మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిం సిటిజన్షిప్ కోల్పోతారు అనే భయం స్టార్ట్ అయింది. సో దాని వల్ల వాళ్ళు ఢిల్లీలో ప్రొటెస్ట్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఆ చిన్న ప్రొటెస్ట్ కాస్త ఒక పెద్ద మూవ్మెంట్ గా మారి ఎంటైర్ ఇండియా అనేది స్ప్రెడ్ అయింది. దాని తర్వాత మోస్ట్లీ ఈ ప్రొటెస్ట్లన్నీ పీస్ఫుల్ గానే జరిగాయి. కానీ ఫిబ్రవరి 2020లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజిట్ టు ఇండియా ఆ టైంలో ఈ ఎస్కలేషన్స్ అనేవి పెరిగాయి. సో ఆ టైంలో ప్రొటెస్టర్స్ అండ్ కౌంటర్ ప్రొటెస్టర్స్ ఫేస్ టు ఫేస్ వచ్చి ఎస్కలేషన్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ అప్పుడు ఢిల్లీలో కమ్యూనల్ రైట్స్ జరిగాయి. ఆ రైట్స్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ చాలా మంది గాయపడ్డారు. బట్ ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారంటే ఇది సడన్ గా వచ్చిన వైలెన్స్ కాదు, ఇది ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ అని. దాని వల్ల అక్కడున్న స్టూడెంట్ యాక్టివిస్టులు ఎవరైతే లీడర్స్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ యూఏపీఏ 1967 యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇష్యూ 2025 లో న్యూస్ లో ఎందుకుందంటే సుప్రీం కోర్ట్ ఈ కేసు సంబంధించిన బెయిల్ పిటిషన్స్ ని వినడం స్టార్ట్ చేసింది. ఈ కేసులో ఉమర్ ఖలీద్ అనే ఒక అక్యూజ్ కోర్టులో ఏం చెప్పాడంటే ఇవన్నీ పోలీసులు క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ అని, ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కేసు బిల్డ్ చేశారని అన్నారు. లాస్ట్ టైం ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో బెయిల్ డినే చేసింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ కేసుని రివ్యూ చేస్తుంది అండ్ పోలీసులకి ఎటువంటి ఫేవరెటిజం లేకుండా ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తుంది. సో సివిల్ లిబర్టీస్ ని ప్రొటెక్ట్ చేయడం అండ్ నేషనల్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేయడం ఇది మన డెమోక్రసీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్.